గౌతమ్ తిన్నలూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే కింగ్డమ్. జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనటువంటి ఈ కింగ్డమ్కి సంబంధించినటువంటి ప్రీమియర్ బుకింగ్స్, అలాగే మొదటి రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి, మొదటి రోజు ఎంత కలెక్షన్ రాబట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ పై భారీగా కన్నేసిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే, టాలీవుడ్ లో యువ హీరోయిన్లు అయినటువంటి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోస్లే నటించినటువంటి తాజా చిత్రం కింగ్డమ్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైనటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ అలాగే సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను అయితే సమర్పిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నలూరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్, అలాగే జోమాంటి జాన్ అతను, అలాగే గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ చిత్రం మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంత, తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చు అనేటువంటి ట్రేడ్ అంచనాలు మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్లుగా నిర్మాత నాగవంశీ అధికారికంగా ఆయన వెల్లడించడం జరిగింది. అంటే ఈ కింగ్డమ్ మూవీ ఏదైతే ఉందో అది 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, అలాగే సీడెడ్ హక్కులు వచ్చేసి 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ విషయంలోకి వస్తే 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక రైట్స్ విషయానికి వస్తే 3,50,00,000 రూపాయలు, అలాగే ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ చూసుకున్నట్లయితే 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ చూసుకున్నట్లయితే 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ వచ్చేసి 54,05,00,000 మేర బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 56 కోట్ల షేర్. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ చూసుకున్నట్లయితే 54,05,00,000 ప్రీ బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 56 కోట్ల మేర షేర్ను అయితే రాబట్టాల్సి ఉంది. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాలు, అంటే ఇప్పటికే 112 కోట్లకు సంబంధించినటువంటి గ్రాస్ కలెక్షన్స్ ని ఫ్రీగా అది ముందుగా బిజినెస్ చేయగలిగింది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఏ హీరోకి దక్కని విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ భారీగా వసూళ్లను సాధిస్తూ ఉంది. సో టైప్ 2 హీరోలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ హీరోకి రానున్నటువంటి థియేట్రికల్ బిజినెస్ అయితే ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ వసూళ్లను ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ కింగ్డమ్ అయితే రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే $250,000 అంటే భారతీయ కరెన్సీలో 2,17,00,000 రూపాయలు అక్కడ ప్రీ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో ఈ వసూళ్లు 500K దాటేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ కు మంచి రెస్పాన్స్ అయితే లభిస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించి మొత్తం 100 షోలు ప్రదర్శించేందుకు అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేవలం అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీకి అడ్వాన్స్ గా బుకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాను మొత్తం 100 షోలు ప్రదర్శించేలాగా అక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. తాజా సమాచారం అందుబాటులో ఉన్న వరకు దాదాపు 1000 టికెట్లు అమ్ముడుపోయినట్లుగా అక్కడ తెలుస్తుంది. అంటే ఆస్ట్రేలియాలో ఇప్పటికే 1000 టికెట్లు అమ్ముడుపోయినట్లుగా
తెలుస్తూ ఉంది. దాదాపు 27,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 15 లక్షల రూపాయల మేర కలెక్షన్లు ఇప్పటికే నమోదయ్యాయి. అంటే ప్రీ బుకింగ్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్ 2 హీరోల్లో ఎవరు సాధించినటువంటి ఘనతని ఇప్పుడు విజయ్ దేవరకొండ సాధించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కింగ్డమ్ ప్రీ బిజినెస్ చూసుకున్నట్లయితే నిజంగా కొన్ని రికార్డ్స్ని అయితే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మొత్తంగా ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే 100 షోలు వేసేందుకు చిత్ర బృందం అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉంది. తాజా సమాచారం ప్రకారంగా ఇప్పటికే 1000 టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. మరో 2 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరో 1000 టికెట్లు కూడా అమ్ముడుపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా 27,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 15 లక్షల రూపాయల మేర అక్కడ కలెక్షన్లు అయితే నమోదయ్యాయి. అవి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్ర నైజాంలో మొదలైనటువంటి అడ్వాన్స్ బుకింగ్ కు భారీ స్పందన అయితే లభిస్తూ ఉంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల మేర వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి. ఇంకా ఈ మొత్తం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ బజ్ గనక క్రియేట్ అయితే ఇది మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో ఓపెనింగ్స్ కూడా పాజిటివ్ గానే ఉంటాయన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ పడకపోవడంతో ఈ మూవీ మీద అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ కనుక పడితే సుమారుగా 40 కోట్ల రూపాయల గ్రాసు, బ్లాక్ బాస్టర్ టాక్ కనుక వస్తే 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అయ్యేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టైర్ 2 హీరోల్లో ఇప్పటి వరకు ఏ హీరో సాధించలేనటువంటి ఘనత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ కింగ్డమ్ మూవీ ద్వారా సాధించబోతున్నాడు అనేటువంటి వార్తని మనం అయితే విశ్లేషణ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.